జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నా దగ్గరికి ఒక యంగ్ 38-year-old లేడీ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ విత్ స్వెల్లింగ్తో వచ్చారు. ఆన్ ఇన్వెస్టిగేషన్ అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేశాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజీజ్. దీనికి కొన్ని జాయింట్స్కి మనం పిఆర్పి థెరపీ ద్వారా ఇన్ఫ్లమేటరీ స్టేజ్ని తగ్గించవచ్చు, కానీ లైఫ్ లాంగ్ కొన్ని మెడికేషన్స్ అనేవి ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండాలి. రెమిషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఆ మెడికేషన్స్ అనేవి డిక్రీజ్ చేస్తాం, లేదా నార్మల్గా వింటర్స్లో కానీ ఎప్పుడైతే ఇది యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు కొన్ని మెడికేషన్స్ కంపల్సరీ యూస్ చేయాలి. ఎస్, ఇది ఒక లైఫ్ లాంగ్ డిజీజ్ కాబట్టి ఈ మెడికేషన్స్ ద్వారా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బట్ దానివల్ల వచ్చే బెనిఫిట్ ఆల్మోస్ట్ 90% ఉంటే సైడ్ ఎఫెక్ట్ అనేది 5 to 10% అనేది ఎవ్రీ మెడికేషన్స్కి కొన్ని ఉంటాయి. బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కాంబాక్ట్ చేయడానికి ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ని చెప్తూ ఉంటాం. సో ఇది పేషెంట్ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేశారో, మెడికేషన్స్ ఇచ్చినప్పుడు 2 months వేసుకొని కంప్లీట్గా ఫాలో అప్కి రాకుండా స్టాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 6 months తర్వాత వచ్చి కంప్లీట్ డిజీజ్ ఫ్లేర్ అప్ అనేది అయింది. ఎందుకు స్టాప్ చేశారు అని అన్నప్పుడు, చుట్టుపక్కల వాళ్ళు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వేసుకునే మెడిసిన్స్ వల్ల కిడ్నీ అండ్ లివర్స్ చెడిపోతాయి, ఫర్దర్గా కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పారంట. అందుకని స్టాప్ చేసేసారు. ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ ప్రాపర్గా అడ్వైస్ చేసినప్పుడు ప్లీజ్ హ్యావ్ ట్రస్ట్. ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక బెనిఫిట్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమల్గా ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేయడానికి సీరియల్ బ్లడ్ టెస్ట్ అనేవి చేస్తూ ఉంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి దానివల్ల వచ్చే మంచి 90%ని కోల్పోకండి. సో యూజ్ యువర్ మెడికేషన్స్ ప్రాపర్లీ అండ్ గెట్ టెస్ట్ రెగ్యులర్లీ.